ఇక్కడ ప్రచురించారు. అట్లాగే ఈరోజు ఏదైతే రాఫెల్ కుంభకోణానికి సంబంధించి సుప్రీంకోర్టు బీజేపీ ప్రభుత్వానికి క్లీన్ చిట్ ఇచ్చింది, దీనికి సంబంధించి మనతో చర్చలో పాల్గొనడానికి బండారు శ్రీనివాస్ రావు గారు ఉన్నారు మనతో పాటు ఏబిఎన్ స్టూడియోలో. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏం చెప్తారు? ఈ రాఫెల్ కుంభకోణానికి సంబంధించి బీజేపీ ప్రభుత్వానికి ఊరట లభించింది అనుకోవచ్చా, లేదంటే కాంగ్రెస్ పార్టీ కూడా కొత్త ప్రశ్నలను లేవనెత్తుతోంది? అట్లాగే ఇది క్లీన్ చిట్ ఇచ్చినప్పటికీ కూడా ప్రజల్లో చాలా సందేహాలు ఉన్నాయి. ఏం చెప్తారు మీరు? సుప్రీంకోర్టు తన తీర్పు ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ఊరట ఇచ్చింది అని అంటున్నాం కదా. నిజమైన ఊరట ఎప్పుడు లభించేది తెలుసండి? యాక్చువల్గా ఇది నవంబర్లో రావాల్సిన జడ్జిమెంట్, దాన్ని రిజర్వ్ చేసి ఇప్పుడు ఇచ్చారు ఎలక్షన్ల తర్వాత. నిజంగా ఎలక్షన్లకు ముందు కనుక ఇది ఇచ్చినట్టయితే కొన్ని రాష్ట్రాల్లో దాని పరిస్థితి మొన్నే ఎలక్షన్ 5 రాష్ట్రాల్లో కొన్ని చోట్ల చాలా స్వల్ప తేడాతో వాటి నుంచి బయటపడటానికి కొద్దిగా అవకాశం, అంటే ప్రజాభిప్రాయం కొంత అనుకూలంగా మారడానికి వీలుండేది. మారేదా అని నేను కూడా చెప్పలేను, ఒక అవకాశం. ఎందుకంటే క్లియర్ చేయటం కదా, సుప్రీంకోర్టు ఏం లేదు, కేంద్ర ప్రభుత్వం తప్పేం లేదు, కాంగ్రెస్ చేస్తున్నాయని తప్పుడు ఆరోపణలు అని ప్రచారం చేసుకోవడానికి వీలైనటువంటి ఒక వీలుసాలు కల్పించింది సుప్రీంకోర్టు. ఆ విధంగా చేస్తుంటే నిజమైన ఊరట వచ్చేది. సరే, ఇప్పటికి కూడా ఊరట కింద నేను లెక్క, ఎందుకంటే ఇంకా 6 నెలల్లో పార్లమెంట్కి ఎలక్షన్లు జరగబోతున్నాయి కాబట్టి. ఒకటండి, ఇవన్నీ కూడా ఏంటంటే ఫేస్బుక్లోనే ఏదో ఒకటి చదివాను, సుప్రీంకోర్టు న్యాయం చెప్పింది అంటే తీర్పు చెప్పడం అన్నమాట. తీర్పు అన్నా కూడా న్యాయమే కదా, కానీ చెప్పిందంతా న్యాయం కాదని ఒక చిన్న మడి కింద పెట్టాడు. కరెక్టే, ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కోరుకున్న పద్ధతిలో సుప్రీంకోర్టు న్యాయం చెప్పుండకపోవచ్చు, కానీ సుప్రీంకోర్టు తనకున్న పరిధిలో ఏదో అంటారు సరే, చట్టానికి చెవులే తప్పితే కళ్ళు ఉండవు అని అదే కళ్ళకు గంతలు కట్టుకున్నట్టుగా న్యాయదేవత బొమ్మేస్తారు. అట్లా వాళ్ళ దగ్గరికి తమ పరిశీలనకు వచ్చిన కాగితాలు, వాటి ఆధారంగా చేసిన వాదనల ఆధారంగా, దాంట్లో ఉన్నటువంటి ఆ వాదనలో ఉన్నటువంటి పటిమ ఆధారంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కానీ ఏ న్యాయమూర్తి అయినా ఒక నిర్ధారణకు వచ్చి తీర్పు చెబుతారు. జనరల్గా జరిగేది అది. నిజంగా వాళ్ళకు కూడా తెలుసు దీంట్లో ఏదైనా తప్పు ఉందని తెలిసినా కూడా వాళ్ళ దగ్గరకు వచ్చిన దాన్ని చూసే చెప్పాలి, అంతేగాని వాళ్ళ సొంతగా ఏమి చెప్పలేరు. చాలా రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసులు అట్లా జరుగుతుంది, కానీ జరగదు సాధారణంగా. ఎందుకంటే వాళ్ళ సొంత అభిప్రాయాలతో వచ్చి అక్కడ కూర్చోరు. కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు ఏం చెబుతున్నారంటే, ఇప్పుడు వాళ్ళేమో దేశ రక్షణ కొన్ని వ్యవహారాలు మేము జోక్యం చేసుకోం, ఒప్పందం అంతా రైటే అన్న పద్ధతిలో సుప్రీంకోర్టు చెప్పింది. నిజంగా కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళ రైట్ టైంలో ఒక లభించినటువంటి ఒక ఉపశమనం అని చెప్పి అనుకోవాలి. ఇప్పటికే చాలా రకాలుగా భ్రష్టు పట్టిపోయి గందరగోళం అయిపోయి మోడీ ప్రభుత్వం మీద వ్యవస్థలన్నీ పాడైపోతున్నాయి, లేకపోతే ఇది అయిపోయినాయి. రాఫెల్ కుంభకోణం, ఒకప్పుడు రాజీవ్ గాంధీ లాంటి వాడి మెడకు చుట్టుకున్నటువంటి బోఫార్స్ కుంభకోణం అలాంటిది ఇది. ఒకటి మాత్రం మనం అందరికీ అసలు జనాలకు కూడా కొంచెం తెలియాలండి. రాఫెల్ కుంభకోణం, బోఫార్స్ కుంభకోణం అనగానే మనకున్నటువంటి ఆలోచన పరిధిలో ఆలోచించి కొన్ని నిర్ణయాలకు వస్తాం. అంటే ఏంటంటే మన దగ్గర ఏంటంటే ఒక నాసిరకం వస్తువులు తయారు చేసి ఎక్కువ దళారీల ద్వారా ఎక్కువ కమిషన్లు ఇచ్చి ఈ నాసిరకం వస్తువుల్ని, నాసిరకం సామగ్రిని ఎగుమతి చేయటం, ఇవన్నీ మనకు మొట్టమొదటి ఉన్నటువంటి అలవాటు. మనం అనుకోవటం తప్పుగాని చెబుతున్నాను, కానీ అది అలా కాదు. దీంట్లో కూడా ముడుపులు ఉంటాయి. బోఫార్స్లో ఉండొచ్చు, ఈ రాఫెల్లో ఉండొచ్చు, ఎక్కడున్నా కూడా వస్తువుల నాణ్యతలో కానీ ఆ పరికరాల నాణ్యతలో కానీ వాడు రాజీ పడరండి. నిజంగా అలాంటిదే జరుగుంటే బోఫార్స్ శతజ్ఞుల ద్వారా మనం ఒక యుద్ధం గెలిచాం. కానీ అదే చెప్పేది, వీళ్ళు రాఫెల్ కొనుగోలు చేసిన వాళ్ళు బోఫార్స్ కొనుగోలు చేసిన గతంలో అంటే వ్యయాన్ని పెంచే అది వీళ్ళకు వచ్చే ముడుపులు పెంచుకుంటారు తప్పితే యాక్చువల్గా వాళ్ళు అమ్మే వస్తువులు వాళ్ళు రాజీ పడరు. వాళ్ళ దగ్గర స్టాండర్డ్ అంటారు చూసారు, నాణ్యతా ప్రమాణాలు ఖచ్చితంగా పాటిస్తారు. కానీ మనం ఏంటి ఇప్పుడు ఇలా డబ్బులు తీసుకొని కొనేశారు, డబ్బులు కమ్ముడుపోయినారు, ముడుపులు తీసుకున్నారు అనగానే మనకు మొట్టమొదటి వచ్చే అనుమానం మనకు సాధారణంగా వచ్చేది వీడు దేశ రక్షణతో రాజీ పడుతున్నారు, ఈ పనికిమాన సామగ్రి అంతా కొని మన సైనికుల ప్రాణాలు బలి పెడుతున్నారు అనే ఒక అభిప్రాయంలోకి వెళ్ళిపోతాం మనం. జనరల్గా సామాన్య జనంలో అదే ఉంటుంది. అట్లాగే విపక్షాలు కూడా ఆరోపిస్తున్నాయి కదా, ఒక డిటర్జెంట్ సోప్ కూడా తయారు చేసే అనుభవం లేని అది ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఒక సంస్థ ద్వారా కొనుగోలు చేస్తున్నారండి. నేను ఒక మాట చెప్తాను, గతంలో కూడా ప్రభుత్వ సంస్థలు అంటూ ఉంటాయి. ఒకసారి సుప్రీంకోర్టు ఈ మైనింగ్ విషయంలో తూర్పుగోదావరి జిల్లా, అక్కడ గోదావరి జిల్లాలో మైనింగ్ వ్యాపారాలు ప్రైవేటు వాళ్ళు చేసే ఒకళ్ళు ట్రైబల్స్ వెళ్తే ట్రైబల్ లీడర్, ట్రైబల్స్ తరఫున నాన్ ట్రైబల్ ఒక ఆయన సుప్రీంకోర్టు దాకా కేసు తీసుకెళ్తే సుప్రీంకోర్టు ఒక బ్లాటెంట్ ఒక ఆర్డర్ వేసేసింది అన్నమాట.
అక్కడ ప్రభుత్వ సంస్థ తప్పితే ప్రైవేట్ వాళ్ళు చేయడానికి వీల్లేదని. అప్పుడు ఏం జరిగింది తెలుసా అండి, స్టేట్ మైనింగ్ కార్పొరేషన్ అని ఒకటి ఉంటుంది, దాన్ని పట్టుకొని దాని ద్వారా వాళ్ళు చేయరు, ఆర్డర్ మాత్రం మైనింగ్ కార్పొరేషన్ పేరు ఉంటుంది, ప్రైవేట్ వాళ్ళు అక్కడ చేసేది. మళ్ళీ అట్లనే ఇక్కడ కూడా ఒక రకంగా చెప్పాలంటే మీరు చెప్పినటువంటి సంస్థ దానికి అనుభవం లేని హెచ్ఏఎల్ ఉందండి, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అని అద్భుతమైనటువంటి సైనిక విమానాలు, సాధారణ విమానాలు, తేలిక రకం విమానాలు అన్నీ తయారు చేయగలిగినటువంటి ఒక మంచి నాణ్యతా ప్రమాణాలతో కూడిన సంస్థ భారత ప్రభుత్వ రంగ సంస్థ ఉంది మనకి రెడీమేడ్గా. ఇప్పుడు వీళ్ళు ఏం చేసి ఉండాల్సిందంటే సంస్థ తరఫున తీసుకొని వీళ్ళకి ఏదైనా చేస్తుంటే అది చేయలే, వాళ్ళు చేయకుండా డైరెక్ట్గా ప్రైవేట్ కంపెనీ ద్వారా ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇవన్నీ ఏంటంటే అనుమానాల క్రిమినీడలన్నీ కమ్ముకోవడానికి వీలైనటువంటి పరిస్థితిని వాళ్లే సృష్టించారు. నిజమే మీరు అన్నారే, డిటర్జెంట్ సోపు తయారు చేయడానికి కూడా అనుభవం లేని వాళ్ళ చేత విమానాలు తయారు చేయించడం ఏంటి, లేదా విమానాల కొనుగోలు ఒప్పందాల్లో వాళ్ళని భాగస్వాములు చేయడం ఏంటి, ఇవన్నీ ఉన్నాయి కదా. కాబట్టి న్యాచురల్గా వచ్చి అనుమానాలు వచ్చే పార్లమెంట్ ఇప్పటికీ స్తంభించిపోతుందండి. బోఫార్స్ అయితే ఒక సెషన్ అంతా వాయిదా పడిపోయి గవర్నమెంట్ పడిపోవడానికి దారితీసింది. జరిగింది ఏంటి చెప్పండి, బోఫార్స్ విషయంలో ఇన్ని సంవత్సరాల తర్వాత ప్రభుత్వం ఏమీ తప్పు లేదని ఓటిచ్చారు. కాబట్టి ఇవన్నీ కూడా ఒక కంక్లూజన్ దాకా పోయే లోపల ప్రభుత్వాలే మారిపోతున్నాయండి. ఇవాళ అంతా కూడా ఒక రాజకీయమయం, ఈ గవర్నమెంట్ని దించడానికి దీన్ని వాడుకుందాం అనే ఒక ప్రయత్నం కనబడుతోంది వీళ్ళల్లో. నిజంగా అక్కడ తప్పు జరిగినా కూడా ఆ తప్పుని ఎంచి చూపెట్టడంలో కానీ ప్రజలకు చెప్పడంలో కానీ వీళ్ళ ఆతృత అంతా కూడా జనం ఎలా అర్థం చేసుకుంటారని కొంతమంది ఇదేదో మోడీ అంటే గిట్టక చేస్తున్న వ్యవహారం కింద తీసుకుంటారు. అలా కాకుండా ప్రజల తరఫున ప్రజల కోసం పోట్లాడుతున్నాం అనే ఒక అభిప్రాయాన్ని ముందు కాంగ్రెస్ వాళ్ళు సృష్టించుకోవాలి. వీళ్ళు ఎట్టగో చేస్తారు. ఇది ఇద్దరితోటి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినంత మాత్రాన కాంగ్రెస్ వాళ్ళు చేతులు కట్టుకుని కూర్చోరు. దీంట్లో ఇంకా మాకు తీరాల్సిన అనుమానాలున్నాయి, పూర్తిగా నివృత్తి చేయాలని. అలాగే నిన్న రాహుల్ గాంధీ కూడా మాట్లాడారు, జేపీసీ వేయాలి, జేపీసీకి నిరాకరిస్తున్నారంటేనే ఈ ఏదైతే నేరాన్ని అంగీకరించినట్టుగా అని కూడా దీని గురించి మాట్లాడదాం చిన్న విరామం తర్వాత. చూస్తూనే ఉండండి ఏబిఎన్. చర్చకు తిరిగి స్వాగతం. శ్రీనివాసరావు గారు మీతో మాట్లాడడానికి కిషోర్ గారు పూణే నుంచి కాలర్ లైన్ లో ఉన్నారండి. కిషోర్ గారు నమస్కారం అండి. ఏమంటే నేను ఈ రాఫెల్ డీల్ గురించి నేను ఫాలో అవుతున్నానండి, ఫస్ట్ నుంచి జరుగుతున్న దాని గురించి మాట్లాడండి. శ్రీనివాసరావు గారు ఉన్నారు, సీనియర్ అనలిస్ట్. నమస్కారం అండి, చెప్పండి. నమస్తే శ్రీనివాసరావు గారు. అంటే నాకు కొన్ని విషయాలు అర్థమవుతున్నాయండి. అంటే ఇప్పుడు ఇండియా ఏవి బోఫోర్స్ జరిగిన పరిస్థితుల్లో లేదండి. ఇప్పుడు మారిన పరిస్థితుల దృష్ట్యా టెక్నాలజీ కానివ్వండి, మీడియా కానివ్వండి, ముఖ్యంగా సోషల్ మీడియా కానివ్వండి, గవర్నమెంట్ మేము ఏం స్కామ్ చేసినా, ఫండ్స్ ని మిస్యూజ్ చేసినా, పవర్ ని మిస్యూజ్ చేసినా ఇది జనాల దాకా వెళ్ళదు. జనాలకు వెళ్లేలోపు 5 ఏళ్లు టర్మ్ అయిపోద్ది, మళ్ళీ ఎలక్షన్ కి వెళ్ళిపోవచ్చు అనే రోజులు పోయినాయండి. ఇవాళ ఒక పని చేస్తే దాని రిజల్ట్, దాని రిప్లికేషన్స్ నెక్స్ట్ డే మన శ్రీనివాసరావు గారు లాంటి అనలిస్టులు కానివ్వండి, ఇంకా నాగేశ్వర గారు లాంటి అనలిస్టులు కానివ్వండి, లక్ష్మీనారాయణ గారు, లాట్ ఆఫ్ మనకి సెట్ ఆఫ్ వర్త్ఫుల్ అనలిస్టులు ఉన్నారండి. ఇవాళ ఒక పని చేస్తే గవర్నమెంట్ రేపటికి జనాల దగ్గరకు దాని రెప్లికేషన్స్ వెళ్ళిపోతున్నాయండి. ఇవాళ ఒక స్టేట్మెంట్ ఇస్తా, రేపు నేను ఆ పని చేయను, ఎల్లుండి జనాలకు ఆ విషయం తెలిసిపోద్దండి. వీళ్ళు మాటలు చెప్తారు కానీ చేతలు చేయరని. ఇప్పుడు మోడీ గారు చేసిన విషయంలో అండి, ఇప్పటిదాకా భారతదేశంలో ఒక్క రాజీవ్ గాంధీ గారి విషయంలో బోఫోర్స్ లో రాజీవ్ గాంధీ గారు డైరెక్ట్ గా కరప్ట్ అని ఎక్కడ ఎవిడెన్సెస్ లేకపోయినా బోఫోర్స్ చాలా పెద్ద స్కామ్ గా చిత్రీకరించబడింది అప్పుడు. కానీ ఇప్పుడు స్వయంగా ప్రధానమంత్రి గారే ఈ డీల్ ని రూపకల్పన చేశారు. ఫస్ట్ నా డౌట్ ఏంటంటే 126 విమానాల కొనుగోలుకు సంబంధించిన పాత డీల్ ని ఎందుకు క్యాన్సిల్ చేశారు? దే హ్యావ్ టు ఆన్సర్ దట్ ఫస్ట్. అది క్యాన్సిల్ చేసి అది క్యాన్సిలేషన్ పూర్తవకుండా కొత్త డీల్ ఎలా స్టార్ట్ చేశారు? ఎందుకు స్టార్ట్ చేశారు అసలు? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దిస్? 126 విమానాలు గవర్నమెంట్ ఆల్రెడీ పాత గవర్నమెంట్ లో ఒక డీల్ ఉంటే 95% డీల్ పూర్తయిన తర్వాత ఆల్మోస్ట్ పేపర్లు సైన్ చేయడం ఒకటే బ్యాలెన్స్ ఉన్న తర్వాత ఆ ఒక్క సైన్ ప్రైమ్ మినిస్టర్ గారు పెడితే, మోడీ గారు పెడితే ఆ డీల్ అక్కడతో 2018-19 కి యుద్ధ విమానాలు వచ్చాయి. ప్లస్ హెచ్ఏఎల్ కంపెనీ భారతదేశంలోనే మెజారిటీ ఆఫ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియాలో జరిగేది, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఇండియాకి జరిగేది. ఇప్పుడు ఈ క్లాజులు ఏవి ఇవన్నీ అయితే సార్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ జరగదు, ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ జరగదు. ఇండియాలో జరుగుతున్న మ్యానుఫ్యాక్చరింగ్ ఎంత? ఇప్పుడు ఈ రాఫెల్కి సంబంధించి 36 విమానాలకు సంబంధించి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఎంత? అంటే చిన్న చిన్న మైన్యూట్
పార్ట్స్ మాత్రమే మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి డీల్ ఇచ్చారు అంబానీ గారికి ఇంకా మిగతా కంపెనీలకి. Right, సో okay. మరి ఇండియా భవిష్యత్తు ఎంత లాస్ అయిందండి ఇండియాకి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ లేకపోవడం వల్ల? మన స్వయం ప్రతిపత్తి మనం కోల్పోయాం కదా. క్వశ్చన్ నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటేనండి, మోడీ గారు ఇప్పటిదాకా ఆయన దేశంలో జరుగుతుంది, ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ద ప్రైమ్ పర్సన్ హూ హ్యాస్ టు రెస్పాండ్ సచ్ కైండ్ ఆఫ్ ఇష్యూస్. ద ప్రాబ్లమ్ ఈస్ ఇఫ్ ఐ ఆస్క్ సమ్ క్వశ్చన్ యూ డోంట్ ఆన్సర్, యూ నెవర్ ఆన్సర్. 2 సంవత్సరం నుంచి జరుగుతుందండి ఈ ఇష్యూ మీద డిస్కషన్, దేశం మొత్తం చర్చిస్తుంది. కానీ ప్రైమ్ మినిస్టర్ గారు ఇప్పటిదాకా ఒక ప్రెస్ మీట్ పెట్టైనా ఒక ఇంటర్వ్యూలోనైనా ఎప్పుడైనా ఈ డీల్ కి సంబంధించిన విషయాలు ఇవి, దీంట్లో మేము ఇలా చేసాము, ఈ రకంగా ఇది కరెక్ట్ అని ఎప్పుడైనా జస్టిఫై చేశారండి? థ్యాంక్ యూ వెరీ మచ్ కిషోర్ గారు, మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినందుకు. నెక్స్ట్ కాలర్ ఉన్నారు సార్, ఆయన తర్వాత దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. రాజు గారు బెంగళూరు నుంచి. రాజు గారు సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. సీనియర్ అనలిస్ట్ శ్రీనివాసరావు గారు ఉన్నారు, బండారు శ్రీనివాసరావు గారు. నమస్కారం గారు, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. కాస్త విశ్లేషణ ఈరోజు కాస్త డిఫరెంట్ గా ఉంది. మెయిన్ థింగ్ ఎవరు పగ ప్రతీకారంతో చేయడం లేదు, ఇది నవ్వుతా ఉంది, ఇది దేశానికి సంబంధించింది. మరి బోఫోర్స్ అన్నేళ్లు లాగి లాస్ట్ లో ఎప్పుడో రాజీవ్ గాంధీ చనిపోయిన తర్వాత కూడా డిక్లేర్ చేశారు. ఇది హడావిడిగా 4 స్టేట్ల ఎలక్షన్లు కావడంతో ఈ జుడిషియల్ సిస్టమ్ ని మేనేజ్ చేశారని నేను అనుకుంటున్నాను, ఇంకేం లేదు ఇందులో. ఇవాళ సిబిఐని మేనేజ్ చేశారు, జుడిషియల్ ని, ఈడీని, అన్ని ఆర్బీఐ అన్నిట్లో నాశనం భ్రష్టు పట్టిస్తున్నారు వీళ్ళు బీజేపీ వచ్చినప్పటి నుంచి. ఇప్పుడు 100% దీని ఎంత లోతుగా పరిశీలనలు పోవాలి, అంత ఈజీగా డిక్లరేషన్ ఇచ్చేసి ఇందులో చేతులు దులుపుకోవడం సుప్రీంకోర్టుకి అయితే న్యాయం కాదు సార్. ఇది 100% వాజ్ మేనేజ్ బై ద బీజేపీ గవర్నమెంట్. సింపుల్, అంత ఏం లేదు ఇందులో. థ్యాంక్ యూ, అది ప్రతి వాళ్ళు అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ రాజు గారు, మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినందుకు. శ్రీనివాసరావు గారు, ఇందాక కిషోర్ ఫస్ట్ కాలర్ మాట్లాడినప్పుడు, సో ఏంటి మరి 1 year గా ఈ ప్రాసెస్ జరుగుతోంది, అట్లాగే చర్చలు జరుగుతున్నాయి, దీనికి సంబంధించి కోర్టులో కేసు నడుస్తుంది, కానీ ప్రధానమంత్రి మాత్రం ఇప్పటి వరకు ఒక్కసారి కూడా దీనిపైన మాట్లాడే ప్రయత్నం చేయలేదు, వివరణ ఇచ్చే ప్రయత్నం చేయలేదు, ఇంత పెద్ద కుంభకోణానికి సంబంధించి అంటున్నారు ఆయన. ఇది సాధారణంగా ఇలానే ఉంటాయండి ఈ మౌనాలు ఇవన్నీ కూడా. ఏంటంటే స్ట్రాటజిక్ సైలెన్స్ అంటారు చూసారా, అప్పుడు రాజీవ్ గాంధీ బోఫర్స్ అప్పుడు కూడా ఆయనే మాట్లాడలేదు. మొత్తం అంతా కూడా పార్లమెంట్ అంతా దద్దరిల్లిపోయింది, అంతా గందరగోళం అయింది. ఇవన్నీ నేను చెప్పేది ఏంటంటే, ఇది కాంగ్రెస్కి, భారతీయ జనతా పార్టీకి, లేదా మోడీకి, రాహుల్ గాంధీకి సంబంధించిన వ్యవహారం అనుకుంటే మనం తప్పులో కాలేసినట్టే. ఇది దేశానికి, దేశ ప్రజలకి, ప్రజాధనానికి సంబంధించిన అంశం కింద మనం తీసుకోవాలి. అంతేకాకుండా ఇదేదో పాలిటిక్స్ అంటే నేను చెప్పేది అదే. చివరికి ఇప్పుడు వీరు అన్నారు వ్యవస్థల్ని కొద్దిగా గట్టి మేనేజ్ చేసి ఉండాల్సింది. ఎలక్షన్ల ముందు కనుక వచ్చేటి తీర్పు వచ్చేటి చూసుకుంటే వాళ్ళకి 4 ఓట్లనే పడాయి. నిజంగా మేనేజ్ చేసి ఉంటే అది ఇంకా బ్రహ్మాండంగా ఉండేది. నవంబర్లో తయారైందండి, తీర్పు తయారైంది, రిజర్వ్ చేశారు దాన్ని. నిజంగా మేనేజ్ చేసి ఉంటే అప్పుడే చేసుకుని ఉంటే పోయేది. నేను కొన్ని విషయాల్లో నేను అంత తేలిగ్గా, ఖచ్చితంగా అక్కడ జరిగింది, ఏదో జరిగింది, అనుమానాలు ఉన్నాయి, జనానికి నివృత్తి కాలేదు, ఆ విషయంలో మనం అందరం ఎవరితోనూ ఏకీపించదు. కానీ రాజకీయాలు జొప్పించేసరికి ఆ కలరు, దాని రంగు, రుచి, వాసన అంతా మారిపోతాయండి. అసలు మన దేశంలో జరుగుతున్న మొట్టమొదటి ప్రమాదకరం ఏంటంటే, ఎక్కడ ఏ ఇష్యూ, ఏ కుంభకోణం ఒకటి జరగంగానే దానికి రాజకీయాలు ఆపాదిస్తాం. దాని వెనకాల రాజకీయ రంగాన్ని ఇంకో రాజకీయమైనటువంటి ఎత్తుగడలతో వచ్చి అసలు ఇష్యూ వెనక్కి వెళ్ళిపోతుంది. తప్పు చేసిన వాళ్ళు తప్పించుకుంటున్నారు. ఇది వద్దు. ఇప్పుడు ఒకటి జరిగింది, అక్కడ ఏదో కుంభకోణం జరిగిందంటున్నారు, ఆ ఒడంబడికలో తప్పు ఉందంటున్నారు, ప్రజాధనం దాని మీద పోవాలి కాన్సన్ట్రేషన్ అంతా. అక్కడ మన దగ్గర ఇలా జరగట్లా. కాంగ్రెస్, బీజేపీ, మోడీ, రాహుల్ గాంధీ, రాజీవ్ గాంధీ, ఇంకొకళ్ళు, ఈ విధమైనటువంటి ఈ పొలిటికల్ కలర్ ఇవ్వడం వల్ల విషయం పక్కకు వెళ్ళిపోతుంది. ఇది చాలా తప్పు. నేను మొట్టమొదటి చెబుతున్నాను. ఏదైనా కావచ్చు, అనేక కుంభకోణాలు, అనేక సుప్రీం జడ్జిలు, అనేక ఏసీబీ కేసులు, అనేక అవినీతి కుంభకోణాలు, ఏది తీసుకున్నా కూడా అక్కడ రాజకీయం వచ్చేస్తుంది. ఇందుగలడందు లేడని సందేహంలాగా. ఇది చాలా పొరపాటు చేస్తున్నాం అంటున్నాను నేను. అక్కడ మీరు మోడీని మర్చిపోండి, అక్కడ రాహుల్ గాంధీని మర్చిపోండి, అక్కడ కాంగ్రెస్ని మర్చిపోండి, అక్కడ బీజేపీని మర్చిపోండి. ఇష్యూని ఇష్యూలాగా తీసుకొని చర్చిస్తే ఖచ్చితంగా బయటకు వస్తాయి. అలా చేయట్లే మన దగ్గర దౌర్భాగ్యం ఏంటంటే ప్రతిదీ కూడా ర్యాలీ రౌండ్ పాలిటిక్స్ అయిపోతుంది. సూర్యుడి చుట్టూ ఏదో భూమి చుట్టూ వాళ్ళు తిరిగారు, వీళ్ళ చుట్టూ వాళ్ళు తిరిగారు అన్నట్టు. ఇది తప్పు. ముందు పాలిటిక్స్ని ఎలిమినేట్ చేస్తే మనకి పిక్చర్ క్లారిటీ వస్తుంది.
అట్లాగే సార్ యూపీఏ హయాంలో ఏదైతే ఒప్పందం జరిగిందో ఎన్డీఏ ప్రభుత్వం రాగానే ఎందుకు దానికి పక్కన పెట్టేశారు? అట్లాగే 90% కూడా ప్రాసెస్ కంప్లీట్ అయిందని ఇందాక కాలర్ కూడా చెప్పారు. అప్పుడు ఒక ప్రధానమంత్రి సంతకం పెడితే అయిపోయేదానికి ఇంత టైం ఎందుకు తీస్తున్నారు? అప్పుడే అడ్డుకోవచ్చు కదా. చర్చకు తిరిగి స్వాగతం. శ్రీనివాసరావు గారు, ఇందాక మనం మాట్లాడుకుంటున్నట్టుగా యూపీఏ ప్రభుత్వంలో ఏదైతే ఒప్పందం జరిగిందో మరి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకు రద్దు చేశారు? 90% వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది పత్రాలకు సంబంధించి, డీల్కి సంబంధించి, మరి ఎందుకు రద్దు చేయాల్సి వచ్చిందని ఇందాక కాలర్ కూడా అడిగారు. దీనికి చాలా సింపుల్గా చెప్పే సమాధానం ఒకటి ఉందండి. పెద్ద దీనికి కష్టపడక్కర్లేదు. దాని పేరు కుర్చీ, ఈ సమాధానం పేరు. లేదా దానికి ఇంకో పేరు మార్చాలంటే అధికారం. మీరు చూడండి, యూపీఏ గవర్నమెంట్లో జిఎస్టీ పెట్టారు, టూత్ అండ్ నెయిల్ యుద్ధం చేశారు. మళ్ళీ వీళ్ళు వచ్చేసిన పని ఏంటి? ఏదన్నానండి, అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలో లేనప్పుడు ఒక మాట, అధికారంలో రావడానికి కొన్ని మాటలు, అధికారాన్ని నిలబెట్టుకోవడానికి మరికొన్ని మాటలు. ఇది రాజకీయం. అక్కడ భారతీయ జనతా పార్టీకి ఒక సిద్ధాంతం లేదు, కాంగ్రెస్ పార్టీకి ఒక సిద్ధాంతం లేదు, ఎవరికి లేదు. వాళ్ళకున్న ఏకైక సిద్ధాంతం ఎలా ఏంటంటే అధికారంలోకి రావటం, దక్కిన అధికారాన్ని నిలబెట్టుకోవడం. ఈ రెండు పనులు తప్పితే ఇంకేం కనపడవు. ఒకప్పుడు ఇదే రాఫెల్ని వాడు కుదుర్చుకుంటే వీడు కాదన్నారు, ఇప్పుడు వీడు కుదుర్చుకుంటే వాడు కాదంటున్నారు. అసలు ఎవరి రీజన్లు వాళ్ళు చెబుతారు. చాలా ఎట్లుంటాయంటే వింటున్నప్పుడు మనం అబ్బా ఎంత బాగా కన్విన్సింగ్గా చెప్పాడని మనం అనుకుంటాం. కాదండి, ఇది ఎవరికి ఇప్పుడు అక్కడ అవసరమైతే ఉంది, యుద్ధ విమానాలు అవసరం ఉంది. ఎలా చేస్తారో చెప్తానండి. ఒకప్పుడు ఈ రాజకీయాలు, ఈ గందరగోళాలు, అధికార లావాదేవీలు, ప్రతిపక్షాలు బలంగా లేని రోజుల్లో నాకు తెలుసు ఇందిరాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ ఆ టైంకి పోతే ప్రతి దానికి మనం సోవియట్ యూనియన్ మీద ఆధారపడేవాళ్ళం. ఇవాళ ఇన్ని ఉపగ్రహాలు క్రియోజెనిక్ టెక్నాలజీ అనేప్పటి అది గనక సోవియట్ యూనియన్ వాళ్ళు మనకు గనక ట్రాన్స్ఫర్ చేయకపోతే ఇవాళ ఇట్లా మనం చెప్పుకోవడానికి ఏమి ఉండేది కాదు. ఆ రోజుల్లో అలా ఆలోచించారండి వాళ్ళు. స్టేట్స్మన్, మనకి ఇవాళ స్టేట్స్మన్లు ఎవరు లేరు, అంతా రాజకీయ నాయకులు ఉన్నారు. రాజనీతిజ్ఞులు అనేవాళ్ళు కనపట్ల, కలికానికి కూడా కనపట్ల, అంతా రాజకీయ నాయకులే. ఇవాళ గడవటం ఎట్లా అని ఆలోచించేవాడు, కానీ రేపు ఎలా ఉంటుంది, భవిష్యత్తు ఎలా ఉంటుందని ఆలోచించేవాడు ఎవరు లేకపోవడంలో ఈ సమస్యలను వచ్చి పడుతున్నాయి. ఇవాళ ఇంత మనం అద్భుతమైన రోదస్లోకి ఇన్ని రాకెట్లని, విదేశాలకు సంబంధించినటువంటి ఉపగ్రహాలను కూడా డజన్ల కొద్దీ పంపించగలిగినటువంటి స్థాయికి రావడానికి కారణం ఏంటంటే ఆ టెక్నాలజీని బదలాయించుకోవటం అన్నమాట. అంటే ఊరికే కూర్చొని మన శాస్త్రజ్ఞులు చేశారు, మనమే చేశారు, మళ్ళీ దాన్ని స్వదేశీ పరిజ్ఞానంతో డెవలప్ చేసుకుంటూ పోయినారు. ఇది అలా జరుగుతుంది. అది చెప్పేది ఏంటంటే ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వాలు, అది బీజేపీ ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఆ బాధ్యతతో చేయట్లేదు. ఎంతసేపటికి రాజకీయం మీద కన్నేసి ఇతన్ని ఒక దెబ్బ కొట్టాలి, దెబ్బకు పడిపోతే మనం అక్కడికి రావాలి, వచ్చిన తర్వాత మళ్ళీ అదే పని చేయాలి. ఇది తప్పితే మీకు ఎక్కడన్నా ఏదన్నా కనపడుతుంది అడగండి సార్. మీరు అంటున్నట్టుగా ప్రచారంలో కూడా ఎక్కడైనా కానీ ఏవైతే అవినీతి చేశారో దీని గురించే మాట్లాడుకోవడం, తర్వాత ఎదుటి వాళ్ళు ఇంకేం అవినీతి చేశారో వాటి గురించే మాట్లాడుకోవడం తప్పించి మేమేం అభివృద్ధి చేశాము, మేమేం చేయబోతున్నాము, ఈ వీటి గురించి మాట్లాడే పరిస్థితులు కనిపించట్లేవు. ఎక్కడ లోక్సభ కానివ్వండి, రాజ్యసభ, ఎక్కడ ఎలక్షన్స్ జరిగినా, పార్లమెంట్, అసెంబ్లీ ఏ ఎలక్షన్స్ జరిగినా ఇదే పంథాతో కొనసాగుతున్నారు రాజకీయం. ఎందుకంటే ఈ నెగిటివ్ పబ్లిసిటీ అనేది తొందరగా జనంలోకి ఎడుతుందని వీళ్ళకి నమ్మకం. వీళ్ళు తప్పులు చేస్తున్నారు అని బురద చల్లటం అంత తేలికైన పని ఉంటుంది చెప్పండి. ఒకటిని ఓ మాట 4 మాట్లాడటంలో ఉన్నటువంటి ఆనందం కానీ సులభంగా ఉంటుంది. ఒక పని ఏంటి కాలర్ లైన్ లో ఉన్నారు గోవింద్ గారు, నరసరావుపేట నుంచి, చాలాసేపటి నుంచి. గోవింద్ గారు సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి, మాట్లాడండి. బండారు శ్రీనివాసరావు గారు, సీనియర్. నమస్కారం అండి సార్. నేను రెగ్యులర్ గా మీ అనాలిసిస్ చూస్తుంటాను సార్. ఇందులో అవినీతి జరిగిందా లేదా అనేది సెకండ్ థింగ్ సార్. అసలు అనిల్ అంబానీ అనే వ్యక్తికి ఈ యుద్ధ విమానాల్లో ఏం ఎక్స్పీరియన్స్ అని ఇచ్చారు సార్? చిన్న ప్రైవేట్ ఉద్యోగానికి కూడా మనం ఇంటర్వ్యూకి వెళ్తే ఎక్స్పీరియన్స్ ఏంటి అని ఎంక్వైరీ చేస్తారు, ఇంటర్వ్యూ చేస్తారు మనల్ని. అనిల్ అంబానీ అనే వ్యక్తికి ఏం ఎక్స్పీరియన్స్ ఉంది సార్ అసలు ఇందులో? ఇంకోటి, మోడీ గారు లాస్ట్ 4.5 years నుంచి సార్ ఏ రోజైనా సబ్జెక్ట్ గురించి పార్లమెంట్ లో మాట్లాడిందో లేదు. ఏ కాడికి ఎదురుదాడి, అసలు రాజ్యాంగం సెక్షన్స్, ఇంతకుముందు మన్మోహన్ సింగ్ గారిని, అంతకుముందు పివి నరసింహ ఎవరిని తీసుకున్నా కానీ ఒక సబ్జెక్ట్ తీసుకొని మాట్లాడతారు. మోడీ గారు చేసేది ఏంటంటే ఎదురుదాడి. కాంగ్రెస్ అప్పుడు అట్లా చేసింది, ఇట్లా చేసింది, ఇది తప్ప ఏదీ లేదు. రాఫెల్ డీల్లో 100% అవినీతి అనేది జరిగింది సార్. లేకుంటే అనిల్ అంబానీకి ఇవ్వాల్సిన అవసరం ఏంటి సార్? గవర్నమెంట్ సంస్థ ఉన్నప్పుడు
రైట్. అమెరికా నుంచి ఇంకో కాలర్ ఉన్నారండి, కిషోర్ గారు. కిషోర్ గారు, చెప్పండి. ఎస్, గుడ్ మార్నింగ్, మాట్లాడండి. బండారు శ్రీనివాసరావు గారు ఉన్నారు, సీనియర్ అనలిస్ట్. శ్రీనివాసరావు గారు నమస్తే అండి. నమస్కారం అండి. డిస్కషన్ వింటున్నాను బోఫర్స్ గురించి. రాఫెల్ గురించి. రాఫెల్ గురించి సారీ, మీరు బోఫర్స్ రాఫెల్ రెండు చెప్పారు కదా. అంటే ఆల్మోస్ట్ ఏంటంటే కోర్ట్స్కి వచ్చేసరికి ఏది ప్రూవ్ అవ్వట్లేదండి. ఏంటంటే దే ఆర్ జస్ట్ యూజింగ్ ఎనీ అకేషన్, మన అకేషన్ ఏదో ఒకటి యూజ్ చేసుకొని పొలిటికల్ బెనిఫిట్ కోసం, పొలిటికల్ గెయిన్ కోసం వాళ్ళు ట్రై చేస్తున్నారు. రెండోది, నేను ఇక్కడ కింద స్క్రోలింగ్ వస్తుంది, చంద్రబాబు నాయుడు గారు ఇలా టీఆర్ఎస్ ఇది అని చెప్పేసి. జస్ట్ ఐ వాంట్ టు స్పీక్ ఫ్యూ వర్డ్స్ అనమాట. ఇప్పుడు మనది ఆంధ్రాను తెలంగాణ సెపరేట్ అయిపోయిన తర్వాత ఐ థింక్ ఐ ఫీల్ దట్ మీడియా డిడ్ంట్ గివ్ ఎనఫ్ కన్సిడరేషన్ అండ్ ఇంపార్షియల్ అండి. ఎందుకంటే ఒక సైడ్ ఒక లీడరు కంటిన్యూస్ గా ప్రజల్ని కానీ వీళ్ళని కానీ భావోద్వేగాలు తెచ్చగొడుతూ, సెంటిమెంట్ తీసుకొస్తూ, ఏది డెవలప్మెంట్ ఏది చేశారు, ఇంకా ఏం చేయాలి, రెండు తెలుగు రాష్ట్రాలు ఎలా ముందుకెళ్ళాలి అని కాకుండా కంటిన్యూస్ గా అదే ప్యాటర్న్ లో వెళ్తున్నా సరే పీపుల్ మ్యాండేట్ అనేది వాళ్ళకే వచ్చింది. అఫ్ కోర్స్ వీ నీడ్ టు రెస్పెక్ట్ పీపుల్ మ్యాండేట్, బట్ అగైన్ మీడియా అనేది ఇంపార్షియల్ గా కొన్ని కీ పాయింట్స్ ని జనాల్లోకి, ప్రజల్లోకి తీసుకువెళ్ళలేకపోయింది అనుకుంటాను. థ్యాంక్ యూ కిషోర్ గారు, మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినందుకు. నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు సార్, గోపాలరావు గారు ఖమ్మం నుంచి. గోపాలరావు గారు, నమస్కారం సార్. నమస్తే అండి, మాట్లాడండి. శ్రీనివాసరావు గారు ఉన్నారు. నమస్కారం అండి. సార్, ఈ సుప్రీం కోర్టు మీద ఒక గౌరవం ఉండేది. ఆ గౌరవం ఈ రాఫెల్ కుంభకోణం వల్ల సుప్రీం కోర్టు ఆ గౌరవం పోగొట్టుకుంది. ఎందుకంటే తెలంగాణలో డెమోక్రసీ కూని అయింది అని చెప్పని అన్నా కానీ దిక్కు దివాణం చేయకుండా అయిపోయింది. ఇంత దుర్మార్గం లేదు సార్. ఈవీఎంలో ట్యాంపరింగ్ జరిగిందన్నా దానికి దిక్కు లేదు. సుప్రీం కోర్టు అంత రోజులు స్వయంగా దీంట్లో ఏం స్కామ్ జరగదు చెప్పి క్లీన్ చిట్ చేయడం ఎంత అంటే అంత నీచం ఇంకోటి లేదు సార్. దయచేసి మీ ద్వారా ఏబిఎన్ ఛానల్ ద్వారా కోరుకునేది ఏంటంటే సుప్రీం కోర్టు ఒక జడ్జిమెంట్ ఒక ఉన్నత భావంగా ఇవ్వాలి తప్ప ఇంత నీచంగా ఇవ్వడం కరెక్ట్ కాదు సార్. రైట్, థ్యాంక్ యూ గోపాలరావు గారు. నెక్స్ట్ కాలర్ కూడా లైన్ లో ఉన్నారు సార్, సత్యనారాయణరావు గారు. సత్యనారాయణరావు గారు, నేను సత్యనారాయణరావు అండి, విజయవాడ నుంచి. మాట్లాడండి. బండారు శ్రీనివాసరావు గారు ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం సార్. ఇప్పుడు ఈ యుద్ధ విమానాల గురించి, రాఫెల్ గురించి మాట్లాడుతున్నారు కదా, అది కాస్ట్ ఆఫ్ విమానంను దాని యొక్క ఇది గురించే, అదే సీక్రెట్. మనం యాక్చువల్ గా అయితే ఈ టెక్నాలజీని బయటకు ఎవరికి చెప్పము. హలో, చెప్పండి. టెక్నాలజీ మనం బయట చెప్పం, బయటికి రివీల్ చేయకుండా ఉండవలసింది దాని టెక్నాలజీ, ఏ మెటీరియల్ ఉపయోగించారు ఏంటి అని అయ్యే. అంతేగాని నేను ఎందుకంటే నేను ఇంత ఇదిగా చెప్పగలుగుతాను. నేను కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో పనిచేసినండి. మొట్టమొదటిలో జాగూరు మనకి వచ్చినప్పుడు నేను పనిచేశాను దాని మీద. ఇంజిన్స్ ట్రేడ్స్ మెన్ నేను. హలో, చెప్పండి. మనం బయటికి చెప్పకుండా ఉండవలసింది ఓన్లీ టెక్నాలజీ. అది మనకి యాజిటీస్ గా మనకి ఈ వీటిల్లో ఇస్తారు, మనం దాని ప్రకారంగా చేస్తూ పోతాం. యాక్చువల్ గా దీనికి బయట ఇవ్వాలి అంటే ఎవరికన్నా హెచ్ఏఎల్ ఉన్నాయి కదండి, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, అందులో బోర్డు అంతా పెట్టుకొని మనం చాలా మంది చేస్తున్నాం కదా. రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ గారు. సార్ ఏం చెప్తారు? సార్, ముందు గోవింద్ గారు ఒక ప్రశ్న వేశారు.